రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేశామన్నారు సీఎం. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎంతో పాటు ఐనవోలు జాతర ఏర్పాట్లపై రివ్యూ చేశారు మంత్రి కొండా సురేఖ. కొత్త సంవత్సరంలో ప్రజలంతా చిరునవ్వుతో ఉండాలన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇనుప కంచెలను తొలగించామన్నారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యులను చేశామని చెప్పారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందని హామీని నిలబెట్టుకున్నామన్నారు సీఎం. 6 2 గ్యారెంటీలు అమలు చేశామన్నారు సీఎం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దర్శకులు కె రాఘవేందర్ రావు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత కాసేపు వారితో మాట్లాడారు సీఎం. కుటుంబ సభ్యులతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి విషెస్ చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న సర్కార్ ఏర్పడిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నియంతృత్వ పాలన పోయి ప్రజా పాలన వచ్చిందన్నారు. అర్హులకు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేశారు. ములుగు జిల్లాలోని రామప్ప పంప్ హౌస్ నుంచి బంజరుపల్లి, జంగాలపల్లి చెరువులకు మంత్రి సీతక్క నీళ్లు విడుదల చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ములుగు నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని, పక్కనే గోదావరి ఉన్న ములుగు ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వలేదన్నారు మంత్రి సీతక్క. నూతన ప్రభుత్వానికి కూడా ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు, సలహాలతో ముందుకు సాగుతూ సంపద పెంచి సంపద ప్రజలకు పంచడమే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ సంవత్సరంలో అదే జరగబోతుంది. అందరి హక్కులను, అవసరాలను గుర్తుంచుకొని గ్రామ ప్రణాళికతో మరి డెవలప్మెంట్లోకి మరింత ముందుకు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పేరున కోరుకుంటున్నారు. రాష్ట్రంలో మంత్రులు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చే ఐనవోలు జాతర నిర్వహణపై సమీక్ష చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. గతంలో నిర్వహించిన జాతర కంటే ఈసారి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్ లైట్స్, అవి పనిచేస్తున్నాయా, పనిచేస్తలేవా, చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము టెంపరవరీ టాయిలెట్స్ కూడా వాళ్ళని పెట్టమని చెప్పాము. ఉన్న టాయిలెట్స్ను కూడా రిపేర్ చేయడం ఏమన్నా ఉంటే చేయమన్నాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని వాటర్ సప్లై 24 అవర్స్ కూడా ఉండే విధంగా ట్యాంకర్స్ కూడా మల్టిపుల్ ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్ తెచ్చి వాటర్ సప్లై కూడా ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. వరంగల్లో హెల్త్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఆసుపత్రిపై ఎంజీఎం అధికారులకు ఎలాంటి సమాచారం లేదన్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హాస్పిటల్ అధికారులు, సిబ్బందితో రివ్యూ చేశారు. ఎంజీఎం హాస్పిటల్ రాష్ట్రానికే గుండెకాయ లాంటిదని, దీని ప్రక్షాళనపై దృష్టి సారించామన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగవలసిన పని లేదన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట ఖజానాను ఖాళీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నా దగ్గరికి కాదు, వేరే మంత్రుల దగ్గరికి పోయేటప్పుడు కూడా దయచేసి శాలువాలు, బొక్కేలు 1000 రూపాయలు మినిమం అవుతుంది బొక్కేలు. ఆ బొక్కే ఖర్చులు కూడా మీకు అవసరం లేదు. మీరు వచ్చి కలవండి, మీ సమస్యలు చెప్పండి, అవసరం ఉంటే గ్రీట్ చేయండి, మేము కూడా గ్రీట్ చేస్తాం. అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి. వచ్చే కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ, ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అది కూడా అవసరం. కాబట్టి ఈ ఖాళీ అయిన ఖజానా నింపడానికి మీరు మంచుకో 1000-2000 రూపాయలు డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ. పేదవానికి 1000 రూపాయలు 2000 అంటే చాలా ఎక్కువ. మా అభిమానిగా వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిపించినా వస్తున్నాం. తప్పకుండా మీ సమస్యలు ఏంటో పరిష్కారం చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఉన్న స్నేహాన్ని పాట రూపంలో వీడియో చేసి పోస్ట్ చేశారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టితో కలిసి ఉన్న ఫోటో ట్వీట్ చేశారు మంత్రి వెంకటరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 32 ప్రభుత్వ మెడికల్ కళాశాలల బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేయాల్సిందన్నారు. ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు యూట్యూబ్ ఛానల్స్ ఎంతో ఉపయోగపడేవని ట్వీట్లో షేర్ చేశారు కేటీఆర్. 6 గ్యారంటీ పథకాలకు గైడ్లైన్స్ లేకుండా అప్లికేషన్లు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు హరీష్ రావు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చాలా మంది ఫీడ్బ్యాక్, పరిశీలనలు పంపిస్తున్నారని తెలిపారు. వచ్చిన ఫీడ్బ్యాక్ లో బెస్ట్ అనిపించినది ట్వీట్ చేశారు. 32 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసే బదులు ఫేక్ ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాల్సిందని ట్వీట్ చేశారు. 32 యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసి ఉంటే అసత్య ప్రచారాన్ని ఎదుర్కోవడం ఈజీ అయ్యేదన్నారు. 6 గ్యారంటీ పథకాలకు గైడ్లైన్స్ లేకుండా అప్లికేషన్లు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని చిట్చాట్లో చెప్పారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే 6 గ్యారంటీలకు బడ్జెట్ ఆమోదిస్తే ఆన్ గోయింగ్ స్కీమ్ల కింద అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. దరఖాస్తు ప్రక్రియను లోక్సభ ఎన్నికల కోడ్లోకి తీసుకువెళ్లే ప్లాన్ కాంగ్రెస్ చేస్తుందని ఆరోపించారు హరీష్ రావు. రైతు బంధు ఎంతమందికి ఇచ్చారో వైట్ పేపర్ ఇచ్చే దమ్ము కాంగ్రెస్ కుందని ప్రశ్నించారు హరీష్ రావు. కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో ఈఎన్సీ మురళీధరరావు వాస్తవాలు చెప్పారన్నారు. మేడిగడ్డ, చేవెళ్ల ప్రాణహితపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు హరీష్. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఆసక్తి చూపించడం లేదనే సమాచారం ఉంది. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలవడంతో ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. మార్చిలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 2న 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వద్దిరాజు రవిచంద్ర, పడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ పదవీకాలం ముగియనుంది. రాజ్యసభ ఖాళీల్లో 3వ సీటు వదిలేయాలా, పోటీ చేయాలా అనే డైలామాలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీవిద్య చౌదరిపై కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని 92 సర్వే నంబర్ భూమిలో 415 గజాల భూమిని కబ్జా చేసిందని ఆరోపణలున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని 420, 467, 468, 471 సెక్షన్ కింద కేసు పెట్టారు. న్యూ ఇయర్ వేళ నగరంలో కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. విస్తృత తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జూబ్లీహిల్స్ లో కొకైన్, బ్రౌన్ షుగర్ పట్టుబడింది. ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, ఓయూలో గంజాయితో పాటు భారీగా మత్తు పదార్థాలను సీజ్ చేశారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ అమ్ముతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 100 గ్రాముల MDMAతో పాటు 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ పట్టుకున్నారు. పంజాబ్, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ PS కు తరలించారు. డ్రగ్స్ వాడకం, అమ్మకాలపై పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పబ్స్ లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. కమర్షియల్ ఈవెంట్స్ కు 1 గంట వరకే పర్మిషన్ ఉందన్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలవుతాయన్నారు సిపి. సిటీ పరిధిలో 3 పోలీస్ కమిషనరేట్లలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల సోదాల్లో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. Multiple places throughout the commissionerate lo traffic police will be putting drunk and driving checks and other traffic violations kosam checks so that we see that people do not cause danger to others on the roads. Memu idi kuda for some people might think that koni stunts cheyadam, high speed lo drive cheyadam rash ga అవన్నీ కూడా ఎవరైనా చేస్తే we will be taking very strict action on that. ఎల్బీ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 15 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఉదయం నుంచి తనిఖీలు చేసిన SOT పోలీసులు రాజస్థాన్ కు చెందిన 3 వ్యక్తులను అరెస్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్ గా డ్రగ్స్ ముఠా నగరంలో వివిధ ప్రాంతాల్లో మత్తు మందులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ PS పరిధిలో 2 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శివరాంపల్లిలో సంధ్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని దగ్గర 7.5 గ్రాముల డ్రగ్స్ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళతో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎల్బీ నగర్ రాచకొండ సిపి క్యాంప్ కార్యాలయంలో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు సిపి. న్యూ ఇయర్ సందర్భంగా రౌడీ షీటర్లు మార్పు తెచ్చుకొని సమాజంలో కలవాలని చెప్పారు. పిల్లలు పేరెంట్స్ ని చూసి పెరుగుతారని, అలాంటిది మీ పిల్లలు ఎలా పెరగాలని కోరుకుంటున్నారని రౌడీ షీటర్స్ ను ప్రశ్నించారు సిపి సుధీర్ బాబు. చెప్పాను కదా, ఫ్రేమ్వర్క్ ఇచ్చాను కదా, మీరు మంచి ప్రవర్తన ఉండాలా. మంచి ప్రవర్తన అంటే 15 రోజులకు ఒకసారి మేము పిలుస్తాం, అట్లా 1 year మేము గమనిస్తాం. ఈ ప్రవర్తన బట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా చెడు జరుగుతున్నట్టు చెప్పాలా. మీరు చెడులో పాల్గొనొద్దు, చెడు జరిగినా మీరు చెప్పాలా. చెడు కార్యక్రమాలకు సహకరించవచ్చు. మీకు 1 year తర్వాత దానిపైన మీకు బ్యాలెన్స్ షీట్ చూస్తాం. చేసే తప్పులు ఒప్పులు ఏంటి, ఒప్పులు ఎక్కువ అంటే మీకు కోరుకున్నది ఇచ్చేస్తాం. గంజాయి అమ్ముతున్న 2 కేటుగాలను ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో భారీగా గంజాయి పట్టుబడింది. నిందితుల నుంచి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఏడాదిని ఇస్రో సరికొత్తగా ప్రారంభిస్తోంది. జనవరి 1న PSLV C-58 రాకెట్ నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగంతో ఇస్రో తొలిసారి ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024ను సరికొత్తగా ప్రారంభిస్తుంది. న్యూ ఇయర్ రోజే PSLV C-58 ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. భారత అంతరిక్ష చరిత్రలో ఇది తొలి పొలారిమీటర్ మిషన్ కావడం విశేషం. ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. షార్లో డిసెంబర్ 30 ఉదయం 8:10 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగి జనవరి 1వ తేదీన ఉదయం 9:10 ముగియనుంది. అదే సమయానికి PSLV C-58 వాహన నౌక షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. PSLV వాహన నౌక మన దేశానికి చెందిన ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది పలకనుంది. మన శాస్త్రవేత్త గత ప్రయోగాలకు ఎక్స్పోసాట్ ను సిద్ధం చేశారు. ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యం. కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. 44.4 మీటర్లు పొడవు గల PSLV C-58 రాకెట్ ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువు ఉంటుంది. ఈ ప్రయోగాన్ని 4 దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఎక్స్పోసాట్ లో 2 అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూకక్ష నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఎక్స్పోసాట్ లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్య తరహా ఎక్స్రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. మిగిలిన ఎక్స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్ హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్రే కిరణాల సమాచారాన్ని అందించనుంది. మరోవైపు PSLV C-58 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. PSLV C-58 ఎక్స్పోసాట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి నారాయణ రాణే సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇప్పటికే చంద్రయాన్ 3, ఆదిత్య L1 ప్రయోగాలతో ఇస్రో మంచి విజయం సాధించింది. ఇక తాజా ప్రయోగంతో అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో మైలురాయి సాధించేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. యూపీలోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
గంగా హారతి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నది ఒడ్డున కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గంగా తీరం న్యూ ఇయర్ వేడుకలతో సందడిగా మారింది. That's all for now. Stay tuned to V6 News.